హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనం వీనెక్ బ్లౌజ్ గురించి చూద్దామండి. చాలామందికి ఏంటంటే మోడల్స్ కటింగ్ చేసుకోవాలన్న సరదా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టాలి, మెడవెడలపై ఎంత పెట్టాలి అన్న దగ్గర డౌట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారన్నమాట. అవి తెలిసింది అంటే ఏ మోడల్ అన్నా సరే మీరు కటింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ మోడల్ అన్నది కొద్దిగా క్రిటికల్గా కనిపిస్తుందండి. ఫ్రంట్ పార్ట్లోని వీ షేప్ వచ్చి బ్యాక్ పార్ట్లో కూడా వీ షేప్ వచ్చింది. ఇప్పుడైతే ట్రెండీలో ఉన్న డిజైన్ అనమాట ఇది. ఈ మోడల్ మనం కటింగ్ ఎలా అన్నది చూద్దామండి. ఒకవేళ మీకు మార్కింగ్ చేసుకోవడం కంటే ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక మీకు ఇలాంటి మోడల్స్ కావాలన్నా సరే బ్లౌజ్ ప్యాటర్న్స్ అన్నవి దొరుకుతాయి. నేను వాట్సాప్ నెంబర్ అన్నది స్క్రీన్ మీద ఇస్తాను, అది చూసి మెసేజ్ చేయండి. మీకు ఏ ప్యాటర్న్ కావాలో అది చెప్పారంటే కనుక పేపర్ కటింగ్ చేసి మీకు నేను ఇస్తానండి. అదేమో పాలిథిన్ ప్లాస్టిక్ కవర్లో ఉంటుంది. అది మీకు అసలు ఎక్కడ వాషబుల్ అన్నట్టు, అంటే తడిచినా సరే పాడవదు, ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది, చెరిగిపోదు. సరేనండి. ఏ మోడల్ కావాలన్నా సరే మీ సైజు, మీ బ్లౌజ్ సైజుని బట్టి మీకు తగ్గట్టుగా మీరు ఎంత బ్లౌజ్ లెంత్ మీరు వాడతారో అంతే కటింగ్ చేసి మీకు కొరియర్ చేస్తాను. సరేనండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే పూర్తి వివరాలు అనేవి ఎంత ఏంటి అనేది మీకు నేను చెప్తాను. సరేనండి. ఇప్పుడు వీనెక్ కోసం చూద్దాం. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్న బ్లౌజు చెస్ట్ సైజు 36. సరేనండి. నడు 30 ఇంచీలు, అలాగే లెంత్ ఏమో 14 ఇంచీలు, నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచీలు. సరేనండి. ఈ డీప్తోని మనం నెక్ డీప్తోని మనం ఈ బ్లౌజ్ అన్నది కటింగ్ చేసుకుందాం. ఇక్కడ నెక్ డీప్కు 10 అన్నా 11 దగ్గరికి వచ్చేటప్పటికన్నా సరే వీనెక్ బ్లౌజ్కి ఏమవుతుందంటే షోల్డర్ అన్నది మనం సన్నంగా పెట్టుకుంటే కాదు, ఈ మోడల్లోని కొద్దిగా షోల్డర్ విడ్త్ అన్నది ఎక్కువగానే ఉంటుంది. సరేనండి. ఇక్కడ సింపుల్గానే ఫస్ట్ మనం లెంత్ అన్నది మార్కింగ్ చేసేసుకుందాం. 14 ఇంచీలకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచీలు. మీ బ్లౌజ్ లెంత్ ఎంతైతే అంత మార్కింగ్ చేసుకోండి. దానికి ఖర్చులకి 1 ఇంచు కలుపుకొని, సరేనా, ఇలా 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇలా దీని తర్వాత మనకి ఇప్పుడు షోల్డర్ పెట్టాలి. షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇది ఏంటంటే డీప్ నెక్ లాగా ఇలా ఓపెన్ కాదు కాబట్టి మీకు భుజాలు జారుతాయి అన్న డౌట్ అయితే ఉండదన్నమాట. స్టార్టింగ్ నుంచి కూడా ఇంచుమించులోని ఒక 30-32 ఇలాంటి సైజుల వాళ్ళు 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇంకా 34 నుంచి ఒక 40 సైజు వరకు కూడా 6 ఇంచీలు మార్కింగ్ చేసుకోండి. సరేనండి. ఇంకా బాగా పెద్ద సైజు అంటే ఒక ఇది 40-42 వరకు కూడా 6 ఇంచీలే. ఇంకా అక్కడి నుంచి 44, 46 ఇలా పెద్ద సైజుల వరకు వస్తే 6.5 కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు 136 సైజ్ అంటే ఇందులోకి వస్తుంది కాబట్టి 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 6 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. మనం ఎప్పట్లాగే మీ బ్లౌజ్ ఆమ్ డౌన్ ఎంత పెడుతున్నారో అంతా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ సైజు నుంచి ఈ సైజు వరకు కూడా 6 ఇంచులు మార్కింగ్ చేస్తాం. ఇంక ఈ పెద్ద సైజుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 42, 44 వరకు నేమో 6.2 పెడతాం. మిగతాది ఇంక పెద్ద సైజుల దగ్గరికి వచ్చేటప్పటికి 6.5 కూడా చంకదింపు అన్నది తీస్తాం. ఇప్పుడైతే 6 ఇంచులకి ఇలా చంకదింపు అన్నది ఇలా తీసుకుంటాం. సరేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇదిలా కలిపేద్దాం. తర్వాత ఇది ఇలా కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మనం రౌండ్ అన్నది ఇలా తీసుకుంటాం. సరేనండి. దాని తర్వాత చెస్ట్లో 4వ వంతు అన్నది 9 ఇంచీలు అన్నది ఇక్కడ మార్కింగ్ చేస్తాం. తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడ 30లో 4వ వంతు 7.5కి 1 ఇంచు కలుపుకొని డాట్స్ కోసం 8.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఇది కలిపేస్తే మనకి 2 ఇంచుల ఖర్చులు కూడా వచ్చేస్తాయి. దాని తర్వాత ఇక్కడ 2 ఇంచీలు లేదా 2.5 ఇంచీలు మనం మెడవెడల్పు అన్నది తీసుకుంటాం. సరేనండి. ఇక్కడ నేను 2.5 ఇంచీలు మెడవెడల్పు అన్నది తీసుకుంటున్నాను. నార్మల్ బ్లౌజు 9 ఇంచులు నెక్ డీప్ పెట్టుకున్న వాళ్ళు 10 పెట్టుకునే వాళ్ళు 11 అలా 1 ఇంచ్ అన్నది డౌన్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. సరేనా. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి
11 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. అంటే నార్మల్గా బ్లౌజ్కి నేను 10 ఇంచులు పెట్టుకుంటాను. ఇప్పుడు 11 ఇంచుల దగ్గరికి నేను ఇక్కడ ఈ మార్కింగ్ చేస్తున్నాను. సరేనా? ఇక్కడ నుంచి ఇక్కడ ఎంతైతే పెట్టారో సేమ్ అంతే 2.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేసి ఇలా కలపండి. దాని తర్వాత ఇక్కడ నుంచి దీన్ని ఇలా కలిపేసుకోండి. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా వచ్చినట్టే వస్తూ ఇలా ఇలా మనకి ఎక్కడ మనం షేప్ తీసామో తెలియకుండానే ఇలా వీ ఇవ్వాలి. సరేనండి? ఎంత డీప్లో ఉన్నా సరే ఫస్ట్ ఇలా ఈ లైన్లోనే ఇస్తారు. ఆ తర్వాత ఇలా నెమ్మదిగా తీసుకొచ్చి ఇలా ఇస్తారు. చూసారా? ఇలా ఈ వీ షేప్ అన్నది రావాలి. ఇక్కడ ఇలా వీ షేప్ అన్నది రావాలి. నాకు పైనుంచి ఇలాగా కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి ఈ లైన్లో కలిసింది. సరేనా? ఇలా ఈ షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని మనకి డీప్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసి నెక్ కటింగ్ చేయకుండా మిగతాది కటింగ్ చేసేద్దాం. నాకు ఫ్రంట్ పార్ట్లోని 7 ఇంచుల వరకు ఈ నెక్ డీప్ కావాలి. మనకి వీ నెక్ అన్నప్పుడు కొద్దిగా కిందకన్నా పెట్టుకోవచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్లో పెద్ద ఏమీ అవసరం లేదండి. నేనైతే 7 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు ఎంతైతే మార్కింగ్ చేసుకుంటారో అంతే మార్కింగ్ చేసుకోండి. మరి 6 ఇంచులు 6.5 కాకుండా 7 అన్నా సరే ఏ సైజు వలన కనీసం 7 ఇంచులన్నా మార్కింగ్ పెట్టుకోండి. సరేనా? ఇప్పుడు అవుట్లైన్ కటింగ్ చేసేద్దాం. ఈ వీ షేప్కి మనం ఫ్రంట్ పార్ట్ అన్నది స్ట్రైట్ కటింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సరేనండి? క్రాస్ కటింగ్ ఏమి మనకి అవసరం లేదు. నేనైతే స్ట్రైట్ కటింగ్కే కటింగ్ చేస్తాను. మనం ఒక మోడల్ బ్లౌజ్ ఏదన్నా నేర్చుకుంటున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా ఏదైనా కొద్ది మోడల్ నేర్చుకున్నామంటే యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కొద్దిగా 3 పీస్ ప్రిన్సెస్ కటింగ్ అన్నది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా అయితే పొడవు ఉందో సేమ్ అదే రకంగా ఇలా లైన్ ఇలా గీసేసుకోండి. అలాగే చెస్ట్ చివరి అంచు, ఆ తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ను కూడా సేమ్ ఇదే రకంగా ఇలా కలిపేసుకోండి. 2 ఇంచులు ఖర్చుంది. అలాగే మెడ వెడల్పు మనకి ఎలాగా తెలుసు కాబట్టి తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఇలా వేలు పెట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ చేయండి. సరేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 ఇంచులు కదా, ఇది ఇలా ఆర్మ్ రౌండ్ని కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా ఇలా కలిపేసుకోండి. సరేనా? ఇప్పుడు ఇక్కడ పై లైన్ నుంచి కరెక్ట్గా 6 ఇంచుకి మీరు షేప్ తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ వైపు లోత్ అనేది వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మొత్తం ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 11.5 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకోండి స్ట్రైట్గాని. సరేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ 2.5 ఇంచీలు మన మెడవెడల్పు కదా, మెడవెడల్పు 2.5 ఇంచీలు, ఇది 7 ఇంచీలు అనుకున్నాం కదా. ఇక్కడ స్ట్రైట్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ 7 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా 2.5 ఇంచీలు ఇలా ఈ వెడల్పు తీసుకుని దీన్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఇక్కడ నుంచి ఇలా వచ్చేటట్టుగా వీ షేప్ అన్నది తీసుకుంటాం. మరీ రౌండ్ రాకూడదండి, ఇలా వీ షేప్ అన్నది ఇలా దిగిపోవాలి. సరేనా? ఇక్కడికి ఇలా వీ షేప్ దిగాలి. దిగిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ కోసం మనం 2 ఇంచులకి తగ్గించుకుంటాం. ఇక్కడ కూడా 2 ఇంచులకి తగ్గించండి. సరేనా? దీన్ని ఇలా కలిపేసుకోండి. ఈ రకంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ తీయాలి, అలాగే ప్రిన్స్ కట్ కూడా కటింగ్ చేయాలి. ఫస్ట్ షేప్ తీసేసుకుందాం. ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుంటాం. నార్మల్ బ్లౌజ్కి షేప్ ఎలా తీస్తారో అలా తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా 3 ఇంచుల దగ్గర చేసి కిందకి 6 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలపండి. ఇక్కడ 2 ఇంచుల ఖర్చుల లైన్ మీకు ఉంటే మార్కింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఈ కార్నర్ పాయింట్ కలిపి ఇక్కడ నుంచి ఇలా ఒక 6 ఇంచుకి పైకి ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలా రౌండ్ షేప్ అన్నది వస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ మీరు 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ కానీ లేదా 2.5 ఇంచుల దగ్గర కానీ మార్కింగ్ పెట్టుకోవచ్చు.
సరేనండి. ఇక్కడ డాట్ మీరు నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే వేస్తారో సేమ్ మార్కింగ్ పెట్టుకోవచ్చు. సరేనా. ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచులకి వదులుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ సైజుకి 2.5 ఇంచులు డాట్ అయితే సరిపోద్ది. సరేనండి. ఈ 2.5 ఇంచులకి సెంటర్ పాయింట్ 1.5 ఇంచు. ఈ 1.5 ఇంచు దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేయండి. ఇది ఎంతవరకు ఉండాలంటే పైనుంచి ఇక్కడి నుంచి ఇలాగా కనీసం 10 ఇంచుల వరకు ఈ షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేయండి. ఇది 10 ఇంచులు. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. మన డాట్ దగ్గరికి ఇక్కడి నుంచి డాట్కి ఇది ఇలా కలిపేసుకోండి. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసుకోండి. ఇలా సైడ్కి ఈ కరెక్ట్గా కార్నర్ పాయింట్కి రౌండ్ సరిగా రాకపోతే ఇక్కడ కొంతమందికి ఇలా కూడా వస్తుంది అనమాట. ఇలా అయితేనే రౌండ్ బాగున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు కొద్దిగా ఒక 1 ఇంచ్ అన్న సరే ఇటు వెళ్ళొచ్చు. సరేనండి. నార్మల్ బ్లౌజులకి ఇలాగే వస్తుంది. అదే బోట్ నెక్కి ఇలా మనం చంకదింపు ఎక్కువ తీసుకుంటే కనుక కరెక్ట్ కార్నర్కి వస్తుంది. లేకపోతే ఇలా సైడ్కి ఒక 6 ఇంచ్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇలా వస్తే చూసారా ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది ఇలా వచ్చింది. ఇలా. సరేనండి. ఇక్కడ ఇలా మనం కటింగ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 ఇంచ్ అన్నది ఖర్చులకి మనకి ఎక్కువ అవసరం పడుతుంది. ఇక్కడ 1 ఇంచ్ కలుపుకోండి. సరేనా. ఇప్పుడు నడుంలో 4వ వంతు అన్నది 7.5 ఇంచీలు. ఈ 7.5కి 2.5 కలపాలి. కలిపితే 10 ఇంచీలు. ఈ 10 ఇంచులకి 2.5 ఖర్చులు అంటే ఇక్కడ 1 ఇంచ్ మళ్ళీ ఈ కుట్ల కోసం ఇక్కడ కూడా కలుపుతాం కదా, ఇక్కడ కలిపినట్టుగానే ఇంకా పూర్తిగా కలిపేసుకోండి. ఈ 2 ఇంచులు ప్లస్ 1 ఇంచు 2.5 ఇంచీలు. అప్పుడు 12.5 ఇంచీలు వచ్చింది. అంటే ఇది మొత్తం 12.5 ఇంచీలు ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇలా షేప్ అన్నది ఇలా తీసుకోండి. తీసుకొని చూసారు కరెక్ట్గా 12.5 నాకు సరిపోయింది. చెస్ట్ లూజ్కి మొత్తం లూజ్ నుంచి ఇలా తీసుకుంటే సరిపోద్ది అనమాట. కానీ ఒక 1 ఇంచ్ అన్నది మనం పెంచేసుకుందాం. కుట్లు కుట్టేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా ఉంటుంది. ఇక్కడ ఎలాగ పైన 1 ఇంచ్ కలిపాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసేసుకుందాం. సరేనా. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇక్కడ ఇలా ఓపెన్ వస్తుంది. నెక్ కటింగ్ చేసేయండి. కానీ ఇది ప్రిన్సెస్ కటింగ్ చేయకముందే షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ నెక్ని కూడా కటింగ్ చేసేద్దాం. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అన్నది మీకు ఇలా వీ షేప్ అన్నది ఇలా వస్తుంది. వచ్చింది కదా. ఇలా వేసుకునేటప్పటికి ఈ డాట్ ఇలా వేసేటప్పటికి ఇలా వీ షేప్ వస్తుంది. ఈ రకంగా కటింగ్ ఉండాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లోని ఇలా కటింగ్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇలా బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టి షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కింద నుంచి పైకి 6 ఇంచ్కి మార్కింగ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా 6 ఇంచ్కి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో చూడండి. నాకు 3.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి పావు తక్కువ 3 ఇంచీలు 2.7 వచ్చింది. మొత్తం బ్యాక్ సైడ్ నడుం లూజ్ అంతా కలిపి 10.5 ఇంచీలు ఉంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ ఈ చివరి నుంచి లైన్గా ఇలా 10.5 సరిపోతే ఇక్కడ 2 షేప్ బెల్ట్లు, మళ్ళీ ఇక్కడ 2 షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి. ఇలా క్లాత్ని తిరిగేసుకుని కోరంచులు 2 ఒక దగ్గర ఉండేటట్టుగా ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా తీసి 10.5 ఇంచీలు ఇలా తీసుకుని ఇక్కడ లైన్కి ఇలాగా మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి ఇక్కడికి 3.5 ఇంచీలు, ఇక్కడ నుంచి ఇక్కడికి పావు తక్కువ 3 ఇంచీలు, 3.5 ఇంచీల దగ్గర స్ట్రైట్గా లైన్ గీసి ఇక్కడ ఎంతైతే పెట్టామో దానికి 1 ఇంచు తగ్గించాలి. అంటే 2.5 ఇంచీలు. ఇక్కడ నుంచి ఇది ఇలా షేప్ ఇచ్చుకుని ఇలా స్ట్రైట్గా ఇలా షేప్ ఇచ్చుకోండి. ఇక్కడ కట్ట పెడితే ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది.
ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఒరిజినల్ పీస్ మీద బ్యాక్ పార్ట్ ఇవి పెట్టి యాస్టీస్గా కటింగ్ చేసేస్తాం. ఆ తర్వాత ఈ క్లాత్ని పెట్టి మనం ఇది ఒరిజినల్ పీస్తో పాటు సమానంగా ఈ పార్ట్ని కటింగ్ చేస్తాం. అదే ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి, ఇప్పుడే కటింగ్ చేసేస్తాం. నేనైతే ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేశానండి. చూసారు కదా, అంచులు కోరంచుల దగ్గర ఇటువైపు ఇలా పెట్టి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేసేస్తాను. దాని తర్వాత సేమ్ ఇలా పెట్టుకుని ముందు ఫ్రంట్ వైపుని ఇలా తీసి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి ఎలా అయితే ఉందో అలాగా మీకు కటింగ్ చేయడం అలవాటు ఉంటే ఓకే, లేదంటే ఇటు పిన్నులు పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఒకటే కటింగ్ అన్నది అవడం వల్ల ఏంటంటే మనం లైనింగ్ని వేరుగా జాయిన్ చేసుకుని ఒరిజినల్ వేరుగా జాయిన్ చేసుకుని కుట్లు అన్నవి లోపల వైపు ఉండేటట్టు చూసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకుంటే మనకి ఇవి అంచులు గుచ్చుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఫినిషింగ్ కూడా ప్రిన్సెస్ కటింగ్కి బాగుంటుంది. మన ఛానల్లో ప్రిన్సెస్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ చాలా ఉన్నాయండి. ఒకవేళ లేకపోతే కనుక, అంటే మీకు దొరకకపోతే కనుక నేను మళ్ళీ ఈ బ్లౌజ్ అన్నది మీకు నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ అనేవి మీ ఇష్టం అండి. ఏ మోడల్ పెట్టుకున్నా, చిన్న హ్యాండ్సా, ఎల్బో హ్యాండ్సా, బొట్ హ్యాండ్స్, ఇంక ఏదైనా సరే ఆర్మ్ రౌండ్ కొలుచుకోవడం, 1 ఇంచ్ తగ్గించుకుని క్లాత్ వెడల్పు పెట్టుకుని మనం హ్యాండ్ కటింగ్ చేసుకోవడమే. ప్రతి బ్లౌజ్కి ఎలా చేసుకుంటాం అలా చేసుకుని ఫస్ట్ ఈ ఒరిజినల్ పీస్ నుంచి ముందు ఇక్కడ హ్యాండ్ తీసేసుకుని మిగిలిన క్లాత్ మీద షేప్ బెల్ట్ని తీసేసుకోవాలి. సరేనండి, ఈ రకంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి. మోడల్ బ్లౌజెస్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ మీకు ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్లో వచ్చు కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది మీకు నేను నెక్స్ట్ క్లాస్లోనే చూపిస్తాను. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.